సార్ నమస్తే. నమస్తే. క్రియేటివ్ డైరెక్టర్ అనగానే మనకు టక్కున కృష్ణవంశీ గారు గుర్తొస్తారు. ఆయన 'గులాబీ' కానీ, 'నిన్నే పెళ్లాడతా' కానీ, 'సింధూరం', 'ఖడ్గం', 'సముద్రం' ఇలా ఎన్నో ఒక మర్చిపోలేని సినిమాలు, అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం కెరీర్‌లో కొంచెం వెనకబడారని చెప్పొచ్చు. అయితే ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి, ఆయన గురించి మిమ్మల్ని చెప్పమంటే మీరేం చెప్తారు? ఎలా విశ్లేషిస్తారు ఆయన కెరీర్ గురించి? అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే బిరుదు మన తెలుగు వాళ్ళు ఈయనకే ఉందని మనకి ఒక్కరికి ఒక డైరెక్టర్ దర్శకరత్న, దర్శకేంద్ర అలా అప్పుడు డైరెక్టర్గా ఉన్న ఈయన జనరేషన్ డైరెక్టర్స్లో ఇంతటి టైటిల్ సంపాదించుకునే వ్యక్తి మరొకరు కనపడరు నార్మల్గా. ఉన్నారు మంచి హిట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ లేదా క్రియేటివ్ డైరెక్టర్ అనేసరికి మనకి ఈ కృష్ణవంశీ గుర్తురావడం సహజంగానే అందరికీ కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్స్ చూసి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది కొన్ని సందర్భాలు. కొంతమంది కొన్నిసార్లు ఇళయరాజా గారు అలాగే రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చూసి వెళ్ళాలనిపిస్తుంది. ఇలాగ మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. డైరెక్టర్స్ మూవీ తీసింది ఎవరైనా ఉంటే అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంటే కృష్ణవంశీ. ఈయనకి ఏంటంటే ఈయనకి పెద్దగా హీరోలు అక్కర్లే. వాస్తవంగా హీరోలతో చేశారు, మంచి సినిమాలు ఇచ్చాడు. కానీ ఈయన వర్కింగ్ స్టైల్ కానీ, ఈయన ఆలోచన విధానం కానీ, ఈయన ఎన్నుకున్న విధానం, ముఖ్యంగా విలువలు, కుటుంబ విలువలు, అలాగే దేశభక్తి సంబంధించిన విషయాలు, చాలా అంటే ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా అంటే ఒక సంఘంలో ఒక మార్పు రావాలి. సినిమా ద్వారా సందేశం ఉంటే అది అంతకన్నా బుద్ధి తక్కువ పని కూడా లేదు వాస్తవంగా అయితే. కానీ ఏదో చెప్పాలనుకుంటుంది సినిమా ద్వారా, తపన అది ఎలా వచ్చిందో. ఎందుకంటే కమర్షియల్ ఫిలిమ్స్ చిన్నప్పటి నుంచి ఆయన చూసారు. ఇంకోటి ఏంటంటే ఆయన గురించి మనం చదివితే కనుక వింటే కనుక ఆయన మొట్టమొదటి ఫ్రెండ్స్తో కలిసి కొన్ని ఫిలిం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మొట్టమొదటి సినిమా ఖైదీ చేసాడు, చిరంజీవి గారి ఖైదీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి మంచి డబ్బులు కూడా వచ్చాయి ఆ టైంలో. ఈయన 83 నుంచే కొట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర రావడం, ఈ మద్రాసు కూడా అది ఒట్టించిన విస్తరేం కాదు జీవితం అంత. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఈయన యొక్క ఈ సినిమా ప్రస్థానానికి వాళ్ళు ఎవరు అడ్డుపడతాసు పలకలే, అడ్డుపడలేదు, వాళ్ళ సపోర్ట్ ఇవ్వలేదని అర్థమవుతుంది. అవును, ఆయన చదువుతుంటే వాళ్ళు నీకేంటి వెళ్ళరా అన్న టైప్ ఏం కనపట్లే. చేయకుండా గోదావరి జిల్లా పరిస్థితి కదా, తాడేపల్లిగూడెం దగ్గర వెంటపడి ఏదో అంటారు. అయితే ఆయనకి ఒక తపన ఉంది, ఏదో చేయాలని తపన ఉంది. అంటే మరి డైరెక్టర్స్ కూడా ఊరికే కాదు, డైరెక్టర్ సాహిత్య పిపాస ఎక్కువ. ఆయన చదివిన పుస్తకాలు మరి చాలా తక్కువ మంది చదువుతారు. డైరెక్టర్స్లో చదివేవాడి సంఖ్య తక్కువ. ఎవరో కథ రాస్తే మనం డైరెక్ట్ చేద్దాం అని అందులో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరైతే సాహిత్యాన్ని, అలాంటి సాహిత్యం నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల దగ్గర నుంచి ఎండమూరి సాహిత్యం గారు చదివిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నిత్యం సినిమా చేద్దాం, మనకి టెక్నాలజీని కొంతమంది చదువుతారు, ఏ కెమెరాలు వచ్చాయి, ఏ గ్రాఫిక్స్ వాడతారు. దానికన్నా వీరికి క్రియేటివ్ డైరెక్టర్కి క్రియేటివిటీ పెరగాలంటే సృజనాత్మకత, తెలుగులో ఆ సృజన పెరగాలంటే పుస్తక పఠనం కావాలి. ఆ పుస్తక పఠనం చదివినప్పుడే క్యారెక్టర్స్ని ఎలా మలచాలి, క్యారెక్టర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తన చేయాలి అనేది ఒక విజువలైజేషన్ అంటారు కదా, ఈ పఠనం వల్ల వస్తుంది అనమాట. అందులో ఇంకోటి ఏంటంటే ఈయన సాహిత్య పిపాసన, సాహిత్య దాహం ఇంకెక్కువ. ఈయనకి సిరివెన్నెల గారి అనుబంధం అంటే తండ్రి కొడుకుల అనుబంధమే. ఎందుకంటే ఆయన దత్తత అడిగి మరీ చేయించుకున్నాడని చెప్పేసి మనం విన్నాం, మనం చూసాం కూడా. సిరివెన్నెల గారి కోసం ప్రాణం ఇచ్చామంటే ఇచ్చే అంతటి భక్తుడా కొడుగా ఏదో ఒకటి, ఆ అనుబంధం అలాంటిది. ఎంత సాహిత్యం అంటే ఆయన సిరివెన్నెల గారు చదవడానికి ట్రై చేస్తాడు. ఈయన ఎవరన్నా ఒక హీరోతో, పెద్ద పెద్ద హీరోలతో చేశారు, వాళ్ళతో ఆ సాన్నిధ్యం మలిస్తే ఇంకోలా ఉండేది పరిస్థితులు. అలాగంటే సిరివెన్నెల గారు అంటే ప్రాణం, కొట్టుమిట్టాడు కూడా ఆయన సినిమాల్లో. ఆయన పాట రాయించుకుంటే ఆగపడిపోయాడు. ఎక్కువ సమయం దొరికితే ఇంకోళ్ళు ఎవరు హీరోలతో తిరగచ్చు ఈయన కెపాసిటీకి. ఈయన ఎక్కువ కాలం గడిపింది కూడా సిరివెన్నెల గారికి ఇద్దరు కొడుకు, మూడో కొడుకు కింద దత్తత అది విన్నాం మనం. అలాంటిది నిజంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మనం చెప్తున్నాం. ఆ పైలోకాల నుంచి సీతారామ శాస్త్రి కూడా చెప్తున్నా ఆశిస్తాం, చాలా ఇష్టం. ఆయన సందర్భాలు కూడా కృష్ణవంశీ గారి గురించి మనం విన్నాం మాటలు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య రంగా మార్తాండని అందులో కూడా ఈయన పాటలు పెట్టినట్టుగా, ఈయన పెట్టిన పాటలు రాసి పుస్తకంలో రాసిన పాటలు విని కూడా పుస్తకం పాట ఆ పాటతో సినిమా కూడా తీద్దామని చెప్పి తీసిన సినిమాలు ఉన్నాయి. ఈయన ఒక పాట రాస్తే దాన్నే కథాంశంగా
సింగిల్ గా తీసుకుని సినిమాలుగా మలిచింది కూడా ఉంది. అంత ఉమ్, అభిమానం, ఆయన సాహిత్యం పట్ల అంత మక్కువ, ఉమ్, అంత నమ్మకం శాస్త్రి గారు. ఉమ్, శాస్త్రి గారి జీవన విధానంలో, సినిమా విషయంలో కూడా, జీవితంలో, సినిమాలో కూడా ఉమ్, బృహత్తరమైన పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. కృష్ణవంశీ అంటే ఉమ్, శాస్త్రి గారు కూడా ఒక షాడోగా కనపడతారు మనకి. ఉమ్, ఆయన షాడో ఈయన వాస్తవంగా ఉమ్, అలా పరస్పరం మన కనపడుతుంది. ఈయన విజయం చూసి ఆయన పొంగిపోయినది, ఈయన పరాజయం బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, సరే 83లో సినిమా చేశాడు, ఇది మొత్తం మీద మద్రాసు లేదు, అక్కడ నానా రకాల బాధలు, లైఫ్ బాయ్ కింద చేశాడు. లైఫ్ బాయ్ అవును నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవును అసిస్టెంట్ కెమెరా ఆ రంగంలో ఏ పాత్ర ఉంటే అది ఉదర నిమిత్తం బహుకృత వేషం ఉంటారు కదా, అంతే. మనం అనుకున్నది అంతా రావు కాబట్టి అలా కూడా చేశారని కూడా ఉమ్, మనకి కథనం ఉంది. ఉమ్, తర్వాత ఆర్జీవి గారితో కలిసి ఉమ్, ప్రయాణం ఉమ్, అంటే నేను ఈయన వరకు నేనైతే ఆయన అసిస్టెంట్ చేసాడు, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పదాలు నేను వాడకూడదని ఉమ్, నేను పెట్టుకున్నాను. ఉమ్, ఆయన అవసరార్థం సినిమాకి ఒక ఛాన్స్ కావాలంటే ఉమ్, అజీవ్ గదిరిచ్చు, శివనాగేశ్వర గారితో కలిసి చేశారంట. అది ఉమ్, అది నాకు నాకు నా కోసం నేను మాట్లాడుకున్న మాట. ఉమ్, కృష్ణవంశీ గారి మీద నాకు నా గౌరవం. ఉమ్, అయితే తర్వాత ఎవరిస్తాడు, ఎవరితో చేసినా ఎలివేట్ అవుతుంది. కానీ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరి మీద కూడా వీళ్ళ చురుకుదనం, వీళ్ళ యొక్క క్రియలు గమనిస్తున్నా కూడా ఉమ్, ఎవరిస్తారు ప్రత్యేకించి. ఉమ్, అలాంటి సమయంలో ఈ గులాబీ అనే సినిమా ఉమ్, అది మామూలుగా డైరెక్టర్స్ మూవీ. దాంట్లో స్టార్ హీరోస్ లేరు, స్టార్ హీరోస్ ఏం లేదు, అవును. స్టార్ హీరోస్ స్టార్. ఆ గులాబీ సినిమాతో ఉమ్, ఇంక నిజంగా ఈయనకి ఒక 2 సందేహాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఉమ్, గులాబీ చూడడానికి చాలా బాగుంటుంది, కొన్ని ముళ్ళు ఉంటాయి. అవును ఈయన జీవితంలో ముళ్ళు గులాబీ కలిసి కలిసి వెళ్ళినట్టుగానే ఉంది. అవును ఈయన ఏదో క్యాష్ చేసేసుకోవాలి అనే పద్ధతి లేదు. కాదు, ఈయన చూసి నాగార్జున గారు బాగా కొత్త డైరెక్టర్స్ ని, ఎంకరేజ్ చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నది. బైక్ సాంగ్ చూసి నచ్చి కొత్తగా ఇతను ఎవరు కొత్తగా కొత్తదనం ఉంది, ఇతనిలో స్పార్క్ ఉందని చెప్పేసి అవును. అంతకుముందు శివ టైంలో కూడా చేశారు. చూసేది కదా, పరిచయం ఉంది. అది పరిచయం కదా. అవును. ఆయన నిన్నే పెళ్ళాడి తీస్తే ఉమ్, ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉమ్, అదొక బాలీవుడ్ లో మైనే పిఆర్ కి అలాంటివి ఉంటాయి కదా, పెద్ద పెద్దవి, సూరజ్ సింగ్ భరజాత్ ఎవరు అంటారు. అవును. ఆ రేంజ్ లో ఉమ్, అంటే కలెక్షన్స్ విషయంలో కూడిస్తే మన అప్పుడు మ్యాగజైన్స్ అవి చదివితే అవును. సిల్వర్ జూబ్లాంటి సినిమా. అది కదా అప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ ఆ సినిమా. అవును. హైదరాబాద్ లో 3 థియేటర్లు. అందులో అంతమంది ఆర్టిస్టులు పెట్టి ఎలా తీసాడు నాయన అసలు. అవును. అసలు ఎన్ని షాట్లు, చలపతిరావు గారిని ఫాదర్ క్యారెక్టర్ టర్న్ చేయడం, చంద్రమోహన్ అని, అది ఆ. అది నిజంగా ఫ్యామిలీ గొడవల కింద ఉంటది. అవును ఆ టీజ్ కూడా నాగార్జున గారి లైఫ్ లో కూడా అవును. ఒక డిఫరెంట్ కైండ్ సీను, సీను అనే పండు అని పక్కింటి కుర్రోడు. అసలు ఎటువంటి టెన్షన్స్ ఉండదు, రిలాక్స్ గా ఉంటాం. అవును. అందులో డైలాగ్ ఉంటది, నేను టెన్షన్ పడినప్పుడు గుర్తు చేసుకునే డైలాగ్. ఈ టబు క్యారెక్టర్ నాగార్జున సరదాగా ఉండే అంటే, ఏంటి సీను నువ్వు ఎప్పుడు టెన్షన్ పడవా, అంత సరదా ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఆయన చెప్పే డైలాగ్ అనమాట. నాకు తెలిసి చావు అన్నది పెద్ద టెన్షన్, దాని మంది కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవన్నీ కూడా చాలా సిల్లీగానే ఉంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. అందువలన నువ్వు హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉంటాను, అది నా ఫిలాసఫీ. బాగా చెప్పాను కదా, అంటే గ్రీకు వీరుడు అని చెప్పి ఒక సౌండ్ పోస్ట్ అవుతుంది. అంటే ఈ కృష్ణవంశీ బాగా సాహిత్యం చదవడం, జీవితంలో చాలా ఈ అనుభవాలు నేర్చుకోవడం, మంచి ఫిలాసఫర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఏది పడితే అది ఇచ్చేద్దాం కాదు, ప్రేక్షకుడు ఆలోచించేటట్టుగా ఎదురైవ్వాలని చెప్పేసి ఆ తపన, ఆ తాపత్రయం. ఇప్పుడు నిన్నే పెళ్ళాడితో ఆడిందంటే అదే కైండ్ టప్ప 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 తీసేయచ్చు సినిమా. అవును, అంతే బాగా వచ్చినాయంట అవకాశాలు. నేను మనంతా రొట్టగా ఒకటి చేస్తే దాన్ని వెళ్ళిపోతాం కదా మనం మామూలుగా గొర్రెల మందులాగా. డైరెక్టర్స్ అని ఎవడైనా సరే ఇది ఫార్మేట్, ఇది ట్రెండ్. అక్కడ మన నిన్నే పెళ్ళాడితో ఒక ట్రెండే, మరి ఒక రకంగా కృష్ణవంశీ గారి ట్రెండే. ఆయన అలా ఆలోచించలే. ఆ తర్వాత అంటే వరుసగా నాకు తెలియదు కానీ సింధూరం అని చెప్పేసి ఆ సినిమా, పోలీసుల నేపథ్యంలో సినిమా అంటే అది గుర్తొస్తుంది. అది గుర్తొస్తుంది. అందులో కూడా పెద్ద స్టార్స్ ఉన్నారా, నాగార్జున పెద్ద స్టార్స్ కూడా ఈయనకి ఇస్తారు. కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడితో స్టార్ డైరెక్టర్ వాస్తవంగా. అప్పుడు కానీ రవితేజ, బ్రహ్మాజీ సింధూర సినిమాలో, అది కూడా బ్రహ్మాజీ
ఎప్పుడో ఏదో చిన్న సాయం చేశాడని చెప్పేసి ఒక పూట భోజనం లేకపోతే అని పెట్టాడని చెప్పి నేను చాలా కృతజ్ఞత. అంత కృతజ్ఞత ఉన్నాడు అలా. అవును. ఈ రోజుల్లో కదా ఏదో ఒక పూట అన్నం పెట్టాడు అని చెప్పేసి ఉమ్, అతనికి కూడా నేను చేసిన దాంట్లో ఇవ్వాలి అనుకోవడం కూడా ఉమ్, నిజంగా మనం డైరెక్టర్ స్టోరీ చదువుతూ మనం డైరెక్టర్ గా చాలా అవ్వాలని తప్పిస్తున్న వాళ్ళమే కానీ ఉమ్, అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ పాయింట్ నేను చదివినప్పుడల్లా అవును. కృష్ణస్ మాట్లాడుతూ మనం కూడా చాలాసార్లు మాట్లాడిన ఆయన మాట్లాడుతుంటే కూడా ఉమ్, నిజాయితీ కనపడుతుంది. అవును. నిజాయితీ మాట్లాడి జరిగిన దాంట్లో నిజాయితీ మాట్లాడుతుంది. జర్నలిస్టులతో కానీ ఎవరితో ఆప్యాయంగా మాట్లాడే ఒక నిజాయితీ ఉంటుంది. అవును. ఆ సింధూరం సినిమాలో ఈ స్వతంత్రం అందామా ఇది ఇది అని చెప్పి అసలు ఏంటి ఈ లైఫ్ ఇలాగని చెప్పి అవును. అందులో కూడా శ్రీవుల గారి శ్రీవల్లి గారు. మాటలు ప్రత్యేకించి అవును. సబ్జెక్ట్ చెప్పి ఉమ్, ఈ స్వతంత్రం ఏంటి 50 ఏళ్ళు దాటిన అవును. ఆ? ఉమ్, అర్ధ శతాబ్ద అజ్ఞానంలో ఉండే చాలా అజ్ఞానం. నేను కూడా వింటుంటే అసలు ఉమ్, మనకు ఆ మామూలుగా ఊపు అది వస్తుంది. అది కూడా పిక్చరైజేషన్ ఆ, అందులో కూడా అసలు అంటే కొంతమందికి పేరు వచ్చింది కానీ ఉమ్, ఆ టైటిల్స్ పెట్టడంలో కూడా చాలా ఔచిత్యంగా పెట్టేవాడు. సింధూరం అంటే ఎందుకు పెట్టాడు, అవును. దాని మీద కథ నడిపించడం అవును. చాలా బాగుంది. ఉమ్. ఆ తర్వాత సింధూరం అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గుర్తొస్తుంది. ఇప్పుడు పెట్టారు నిజమే కదా మరి. అంత అలాంటిది అక్కడ కూడా అలా చావులే కదా, అలాంటివి అన్నీ ఉంటాయి కదా. అవును. తర్వాత ఖడ్గం ఒకటి, ఉమ్. ఖడ్గం కూడా ఆగస్ట్ 15 వచ్చిందంటే కట్బు సినిమా ఏదో టీవీలో పడాల్సింది. అందులో ఆ డైలాగ్స్ మరి అసలు నిజంగా తోటాలే అవి. అవును. అవును. ఆ ఖడ్గం అంటే నిజంగా మాటలే ఖడ్గంలా తునాతునకలు చేసేస్తుంట అలాంటి. ఇప్పుడు అంత సాధ్యం కాదేమో ఈ సోషల్ మీడియాలో ఈ ఇప్పుడు మనకి జనరేషన్ లో. హీరోను ఒప్పించలేము, ఆయన సేమ్ టైం పబ్లిక్ ని కన్విన్స్ చేయలేము. అవును. అదొకటి మహాత్మా ఆ, ఇంటి పేరు గాంధీ, శ్రీకాంత్ 100 సినిమా. ఆ? శ్రీకాంత్ 100 సినిమా. 100 సినిమా అది కూడా చాలా చాలా అవును. గాంధీ గారి పాట, ఆ. శాస్త్రి గారు రాసిన పాట. అవును. అసలు నిజంగా ఏంటి ఇంటి పేరు. గాంధీ అంటే ఇంటి పేరు కాదు, నోటి మీద బొమ్మ గాంధీ కాదు అని చెప్పి అవును. ఆ గాంధీ గారి యొక్క ఔచిత్యాన్ని పాటల్లో రాయించడం, మహాత్మా టైట్లే దానివే పెట్టడం. అవును. అసలు ఆ మహాత్మా గాంధీని తీసుకుని ఆటోబయోగ్రఫీ వాళ్ళు ఎవరో చేశారు, అటెన్బర్గ్ చేశారు. మన తెలుగులో ఆయన కథాంశంగా వెళ్ళాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు ఇలా ఉంది గాంధీ, కరపట్ని గాంధీ ఎలా ఉంటుందని చెప్పి చాలా గొప్ప ఆలోచనలు అవన్నీ. తర్వాత మురారి సక్సెస్ గురించి మాట్లాడుకుంటే ఉమ్, ఆ మురారి కూడా అవును. అది వెళ్ళదని ఏమంటారు, దాంట్లో ఒక డివోషనల్ టచ్ ఫ్యామిలీ లవ్ లో. ఇది ఒక సెంటిమెంట్ గా నమ్మకంగా ఉమ్, నిజంగా ఉంటుందంటే ఉమ్, ఆ మురారి సినిమా చాలా డిఫరెంట్ కూడా అన్నీ అసలు. ఉమ్, వాళ్ళు జనరేషన్ లో ఒక్కొక్కళ్ళు చచ్చిపోతూ ఉంటారు, ఉమ్, ఏదో శాపం ఉమ్. ఇలా ఇలా. యాక్చువల్లీ ఇప్పుడు డివోషనల్ టచ్ వస్తుంది కానీ ఆయన అప్పుడే చేశారు టచ్. అసలు ఆ సినిమాకి అసలు దానికి కూడా మళ్ళా మ్యూజిక్ అవును. అప్పుడు కూడా మరి ఈయన ఏదో ఈయనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉమ్, ఒక్క సినిమాలో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చి అవును. అది కూడా ఎవరో చేశారు ఉమ్, మురారి సినిమా కూడా. ఆ, ఆ. ఆ తర్వాత కూడా ప్రతి సినిమా ఉమ్, రీసెంట్ గా వచ్చిన రంగమాత కూడా చిన్న సినిమా ఏం కాదు, ఉమ్, కానీ ప్రకాష్ రాజు బ్రహ్మానందం విశ్వరూపం మనం చూసాం. అవును. లేదంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉమ్, వాయిస్ ఇచ్చి అవును. మనం మిస్ అయ్యాం. కానీ ఈయన టైం కుదరక వాళ్ళు మెగాస్టార్ తో తీయాల్సింది ఉన్నాయి. అలా చాలా మంది పెద్ద డైరెక్టర్లతో కూడా అవును. కృష్ణవంశీకి సినిమాలు ఉన్నాయి. అవును. కానీ ఆయన ఆత్మాభిమానంతో ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వడం అవి ఉండకపోవచ్చు. ఉమ్, ఒకటి ఉమ్, నేనేంటి నాకు తెలిసి కదా నేను అయితే కొన్ని అభిమానుల్ని ఆలోచింపచేసే కానీ ఆవరించలేకపోయి ఉమ్. ఈ మధ్య కాలంలో తీసిన కొన్ని నిరాశపరిచింది. అవును. అందుకే కూడా ఆ రికార్డులో కూడా చూస్తే 3 నేషనల్ అవార్డులు విజన మూవీ, 9 ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. చిన్నమాట కాదు. నిన్నే పిల్లలతో జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫేర్ నేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు, రీజనల్ ఫిల్మ్ అవార్డు రీజనల్ ఫిల్మ్ లో ఏదో వచ్చింది. అవును. 3 ఎన్నో వచ్చినట్టు ఆయన సినిమా అవును. కరెక్ట్ గా 9 నందులు ఎన్నో ఆయన వచ్చాయని కూడా చెప్తారు మరి. అవును. ఎప్పుడు కూడా ఆ విధానం రంగమాత్రాన్ని చూసిన తర్వాత ఉమ్, ఆయనలో క్రియేటివిటీ తగ్గలేదు. ఉమ్, అభిమానులు వాళ్ళ యొక్క ఆలోచనల స్థాయి తగ్గిందేమో కానీ ఉమ్, క్రియేటివిటీ తగ్గలేదు, ఆయన ఆలోచన స్థాయి. ఉమ్, అయితే ఇప్పుడు ఆయన మెట్టు తగ్గి తీస్తే సినిమాలు నీట్ అవుతాయి. ఉమ్, ఉమ్. మరి ఆ పని చేయట్లేదు కానీ ఆ. అందరి వాడ అందరూ కాదు. రామ్ చరణ్ తీసిన సినిమా గోవిందుడు అందరవాడు. గోవిందుడు అందరూ వాడే. అవును. అందులో కూడా కొత్త రామ్ చరణ్ ప్రజెంట్ చేశాడు. నటుడిని బయటికి తీసాడు. అందులో కూడా ఫ్యామిలీ, అవును. అందులో కూడా ఫ్యామిలీ. మురారిని కూడా రెగ్యులర్ గా మహేష్ బాబు కనపడ్డు. మురారిని కూడా అవును. ఒక ఫ్యామిలీ మహేష్ బాబు తీసుకొచ్చాడు. అవును. సచ్ గ్రేట్. మనం ఉన్న దాంట్లో ఉమ్, డెఫినెట్ గా ఒక మనలాంటి వాళ్ళకి ఒక Inspiration. ఉమ్, ఇన్స్పిరేషన్ ఎలా కాదు, కాంపిటింగ్ అది మాట. ఉమ్, అతను సినిమాలు కొన్ని చూస్తే కనుక ఉమ్, వన్ కైండ్ ఆఫ్ ట్రెండ్ సెటర్ అంతే అవును. కృష్ణవంశీ అనేది. ఉమ్, అసలు ఆయన ఫస్ట్ పేరు ఏదో బంగారు రాజు ఏదో అనుకుంటా.
నిజంగా అవునా బంగారాజు నిజంగా బంగారం సినిమా. అవును ఇది బంగారం విలువ తగ్గుద్దా? లేదు ఏం తగ్గదు. అలాగే పెరగడమే కానీ. అది సినిమా టైటిల్ ఉంటుంది, క్రిస్మస్ పెట్టుకుని అవును పసుపెట్టుకు బంగారం పసుపేటి ఏదో బంగారం. మంచిగా ఉంది పేరు. అవును అదే డెఫినెట్ గా ఇంకా మంచి సినిమాలు ఆశించాలి ఆ. ఆయన గురించి. కావాలి ఇప్పుడు చెయ్యాలి. కూడా అప్పుడు సినిమాలు చూసి ఇప్పటికీ మనకి ఫ్రెష్ గానే ఉంటాయి. ఉమ్, కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ అవును నిజంగా చాలా బాగుంటాయి. అవును ఆయన సైలెంట్ అవ్వకూడదు. అవును ఆయన ఆయన రన్నింగ్ లోనే ఉండాలి. రన్నింగ్ ఉండాలి. ఇక నుంచి మరి తీస్తారని మరి అలరిస్తారని ఆశిద్దాం. ఆశించాలి, డెఫినెట్ గా ఆశించాలి. థ్యాంక్ యూ.